జగన్ గారి పత్రిక సాక్షి రోతరాతలు రాస్తుందా, నిజంగా తప్పుడు రాతలే రాస్తుందా అంటే కనుక ఎలా అంటే ఒక చెడుని చెడుగా చూపించడంలో తప్పేం లేదు, ఒక అబద్ధాన్ని అది అబద్ధం అని చెప్పడంలో తప్పు లేదు. కానీ నిజాన్ని కూడా అబద్ధంగా చెప్పాలనుకోవడం తప్పే అవుతుంది మమ్మాటికి కూడా. కాబట్టి ఎక్కడ ఏం తప్పు రాసింది సాక్షి పత్రిక అని అంటే కనుక ఏదైతే నిన్నటి పేపర్లో కిలోమీటర్కు 53,88,00,000 రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది అమరావతిలో రోడ్ల నిమిత్తం కూటమి ప్రభుత్వం అని అయితే కనుక ఒక వార్త అయితే హైలైట్ చేసి మరీ రాసిందో, ఆ వార్తలో వాస్తవం లేదు. అది నేను చెప్పబోయేది. ఆ వార్తలో వాస్తవం అది కాదు, వేరే ఉంది. ఏంటంటే దేశంలో 1 కిలోమీటర్ పొడవున 6 లేన్, ఒక్కోవైపు 50 మీటర్ల వెడల్పు జాతీయ రహదారిని సగటున 20 నుంచి 22 కోట్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. ఇది అంటే ఈ రేటు నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఇండియా వాళ్ళు ఏంటి సగటున 20 నుంచి 22 కోట్లకు నిర్మిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అన్ని రకాల పన్నులు అంటే జిఎస్టీ, నాక్, నేవల్ కన్స్ట్రక్షన్ అకాడమీ, సన్రైజ్తో కలిపి అన్ని పన్నులతో కలిపి, కానీ రాజధాని అమరావతిలో మాత్రం అదే 6 లేన్లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన పనులకు కిలోమీటర్కు గరిష్టంగా 53,88,00,000 కట్టబెడుతున్నారు. ఎవరికిది? ఎవరికి ఇస్తున్నారు? ఇంత అప్పనంగా ఎందుకు పోగొడుతున్నారు? ఎందుకంటే యాక్చువల్గా ఇదే పని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తే కనుక ఎంతకు చేస్తారని చెప్పాను మీకు, 20 నుంచి 22 కోట్ల రూపాయల మధ్యలో చేస్తారు. 20 నుంచి 22 కోట్లు ఎక్కడ, 53 కోట్ల నుంచి 53 కోట్ల రూపాయల వరకు ఎక్కడది? చాలా వ్యత్యాసం చాలా ఉంది. అది సంబంధం లేదు అసలు వాస్తవంగా అయితే. ఇంకా అంత భారీ మొత్తంలో ఎలా ముడుపులు ఇచ్చేస్తుంది అనేదే సాక్షి పత్రిక దీన్ని వండి వార్చింది. కాబట్టి అంతేకాదు కనిష్టంగా 24 కోట్లను కాంట్రాక్ట్ విలువగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జిఎస్టీ, నాక్, సన్రైజ్ పనులు అన్నీ కలిపి రీఎంబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను, అది మిగిలిపోయిన పనులను అంచనా వ్యయాన్ని కిలోమీటర్కి గరిష్టంగా 31 కోట్లు, కనిష్టంగా 24 కోట్లు పెంచేసింది. ఎందుకని? ఎవరికి ఈ డబ్బును దోచిపెట్టడం కోసం అనేది సాక్షి పత్రిక రాసుకొచ్చింది. అప్పుడు దీనికి కౌంటర్గా అంటే దీనికి కౌంటర్కి ఇంకో విషయం చెప్పాలి. అదే నిజమేనా, అదే వాస్తవం అని అంటే కనుక కాదు అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే సాక్షి పత్రికలో కిలోమీటర్కి 53,88,00,000 అని అన్నారో, కానీ అది కిలోమీటర్కి 53,88,00,000 అనేది వాస్తవం కాదు. ఎందుకంటే అది రహదారులకు ఒక్కదానికే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అంటే ప్రధాన రహదారుల అంటే రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో అనేక కాంపోనెంట్లతో కలిపి ఈ టెండర్ పిలవడం జరిగింది. క్లియర్గా అర్థమవుతుందండి మీకు. రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో పాటు అనేక కాంపోనెంట్లు దీంట్లో మిళితమై ఉన్నాయి. కానీ అనేక కాంపోనెంట్లతో కలిపి టెండర్లు పిలవడం జరిగింది వాస్తవానికి. అంటే ఒక రహదారులనే కాదు, వాటిలో వరద నీటి మళ్లింపు కాలువలు అంటే రహదారులే కాదండి, ఈ 53 కోట్లతోటి రహదారులే కాదు, వరద నీటి మళ్లింపు కాలువలు, నీటి సరఫరా, సేవరేజ్, యుటిలిటీ డక్ట్స్ ఇలాంటివన్నీ కూడా, సైకిల్ ట్రాక్లు, అలాగే నడక రహదారులు, ప్లాంటేషన్స్, రీయూజ్ వాటర్ లైన్స్, స్ట్రీట్ ఫర్నిచర్తో సైతం ఈ 53 కోట్లలోనే ఉన్నాయి. అందులో ఒక రోడ్డు పోయడానికే 53 కోట్లు కిలోమీటర్ ఇవ్వటం లేదు. కానీ ఒక రోడ్డు పోయడానికే కిలోమీటర్కి 53 కోట్ల రూపాయలు చొప్పున 88 లక్షలు చొప్పున మేము ఇవ్వటం లేదు. ఆ 53,88,00,000 ఏదైతే సాక్షి హైలైట్ చేసి రాసిందో దాంట్లోనే నేను చెప్పాను కదా, ఏదైతే ఇంకా అనేక కాంపోనెంట్లు ఉన్నాయి దాంట్లోనే వరద నీటిలు మళ్లింపులు కానీ, కాలువలు కానీ, నీటి సరఫరా కానీ, సేవరేజ్, యుటిలిటీ డక్ట్స్ కానీ, సైకిల్ ట్రాక్లు కానీ, అలాగే నడకదారులు కానీ, ప్లాంటేషన్స్ కానీ, రీయూజ్ వాటర్ లైన్స్ కానీ, స్ట్రీట్ ఫర్నిచర్తో సహా మొత్తం అన్నీక ఆ 53 కోట్లలోనే ఉన్నాయి అనేది కనుక అసలు విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఒక మంచిని చెడుగా చూపించడం చాలా ప్రమాదం. కాబట్టి చెడుని చెడుగా రాయడం తప్పే లేదంటాను నేను. అలాగని పదే ఎప్పుడూ కూడా అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి అంటే మంచిని కూడా చెడ్డగా చిత్రీకరించడం ముమ్మాటికి తప్పే నేను అంటాను. కాబట్టి ప్రపంచపై వీటన్నింటినీ గంపగొత్తగా టెండర్లు పిలిస్తే అన్నీ దోచి రోడ్లకే పంచిపెట్టేశారని అసత్యాలు రాయడం తప్పే.
తర్వాత గతంలో జరిగిన విపక్షంలో ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంకు తప్పుడు లెక్కలు కూడా రాశారు అని అనేది ఏదైతే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణ. అంటే ఇప్పుడు ఏదైతే అమరావతిలో రహదారుల నిమిత్తం ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులు క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఇలాంటి తప్పుడు రాతలన్నీ రాస్తుందేమో సాక్షి అనేది కనుక చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. రాయొచ్చు, తప్పులేదు, నేను అనటం లేదు. కాబట్టి రాసిన దాంట్లో వాస్తవం ఉండాలంటాను. వాస్తవం లేకపోతే అది మమ్మాటికి తప్పే అని అంటాను. చూస్తున్న మీరందరూ మీ అభిప్రాయం విషయంలో ఖచ్చితంగా కావాలి. జర్నలిజం ఎటుపోతుంది కాబట్టి పగతోనో ప్రతీకారంతోనో కొన్ని వార్తలను చెడుగా చిత్రీకరించడం అంటే అది మమ్మాటికి తప్పే. చూస్తున్న మీ అందరి అభిప్రాయం కావాలి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.